ఇవన్నీ ఎనానమస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిందని మాజీ మంత్రులు వనిత, పేర్ని నాని విమర్శించారు. హోంమంత్రి అనిత మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అక్రమ కేసులు, అన్యాయం కేసులు అనవసరంగా పెడితే అవి నిలబడవు. ఖచ్చితంగా ఈ రోజున మీరు కొట్టే ప్రతి దెబ్బ, మీరు మా మీద వేసే నిందలు, అపనిందలు, మా నాయకుడి మీద వేసే బురద అంతటికీ కూడా ఏదో ఒక రోజున మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక నుండైనా ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలకి అండగా నిలబడాలి. ఈ రోజులా ఉండదు, రోజులు మారతాయి. ఖచ్చితంగా రాబోయే రోజులు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కావడం అనేది తథ్యం. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడదాం. ఎవరైతే ఇబ్బంది పడ్డారో మన డిజిటల్ బుక్ ఉంది, దానిలో నోట్ చేయండి. ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం సమాధానం చెప్దాం. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతున్నాయి. హోమ్ మినిస్టర్ గారు వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, కబ్జాలు చేయని ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, పనోడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా? గొర్రె పొట్టోళ్ళని కొడతాం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిస్తాం. ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు? మీ నాయకుడు, మీరు కాదా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ వల్ల ఏమీ కాదని